హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. 10,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. వారిలో దాదాపు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు. మల్టీ జోన్ 1 పరిధిలోనే 19 జిల్లాల్లో ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. రాష్ట్రంలోని మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలోనే 19 జిల్లాల్లో దాదాపు 10,000 మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైన ఉత్తర్వులు వెల్లడి కావచ్చని సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. భాషా పండితులు, పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లు 5,800 మందికి పైగా భాషా పండితులు, పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు, పీఈటీలు 15 ఏళ్ల కళ ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. మల్టీ జోన్ 1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకున్నారు. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులుగా, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు అవుతారు. వారిలో 4/4 మందికి 2 ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో 2-3 రోజుల్లో మల్టీ జోన్ 2 హైదరాబాద్లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు కల్పించనున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి మెరిట్ ఆధారంగా నియామక ఉత్తర్వులు ఇవ్వండి. ఎస్పీడీసీఎల్కు హైకోర్టు ఆదేశాలు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా మెరిట్ ఆధారంగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్ను హైకోర్టు తాజాగా ఆదేశించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి గతంలో ఎస్పీడీసీఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించారు. అయితే ఎస్పీడీసీఎల్ ఆయన్ను స్థానికేతర కోటా కింద పరిగణించి ఆ పోస్టు ఇవ్వడానికి నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విచారణ చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి 2019లో విడుదలైన నోటిఫికేషన్ ఆధారంగా చేపట్టే నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయంటూ 2021లో ఎస్పీడీసీఎల్ జీఎం ప్రొసీడింగ్ ఇచ్చారని, ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రభుత్వం 2018లో జారీ చేసిన 124, 132 జీవోలకు విరుద్ధమని పిటిషన్ తరపున న్యాయవాది వాదించారు. ఎస్పీడీసీఎల్కు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించమంటూ గతంలో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ మెరిట్ ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్ను ఆదేశించారు. వివిధ పోస్టుల భర్తీ వ్యవహారం స్థానికత వివాదంపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన అప్పీల్పై ఈ నెల 26న హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 124లో స్థానిక నిబంధనల పరిగణనలో కొన్ని లోపాలున్నా ఎంపికైన అభ్యర్థులను స్థానికులుగా భావించాలంటూ వివిధ పిటిషన్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.